హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ఆల్జిబ్రా యొక్క ఫైనల్ క్లాస్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ ఓవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ 5 క్లాసెస్లోని దాదాపుగా 150కి పైగా ప్రశ్నలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా చాలా డెప్త్ ఉన్నటువంటి కాన్సెప్ట్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ యొక్క వీడియోస్ అన్ని కూడా 1-2 సార్లు వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది. ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మీకు థియరీ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది కదా. మీకు ఆల్జిబ్రా అంటే బీజగణితం యొక్క డీటెయిల్ థియరీ, వాటిని ఫస్ట్ చూడండి. ఆ తర్వాత ఈ యొక్క వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది డెడ్ ఈజీగా అయిపోతుంది. అండ్ అదేవిధంగా రైల్వేలో మ్యాథ్స్ సెక్షన్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ఎవ్రీ టైం మనకు రిపీట్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా మోస్ట్లీ మనకు సేమ్ క్వశ్చన్స్ కూడా మనకైతే రిపీట్ అవుతున్నాయి కాబట్టి దెన్ దీస్ ఆర్ ద మెరిట్ ఫర్ అస్. ఓకేనా. సో ఆ విధంగా మనం బెనిఫిట్ చేసుకోవచ్చు ఈసారి గ్రూప్ డి ఎగ్జామ్కి. అండ్ అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ CBT 1 దాకా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా ఫిజిక్స్లో కన్నా తీసుకుంటే మొత్తం 3500లో 1000కి పైగా ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. అండ్ అదేవిధంగా బయాలజీ కనుక తీసుకుంటే న్యూమరికల్ డేటా, అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ కనుక తీసుకుంటే ఎస్పెషల్లీ ఈక్వేషన్స్, కెమికల్ ఈక్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా లాయిస్, ఎలిమెంట్స్, వాటన్నిటి ఒక డీటెయిల్ డేటా మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సాల్ట్స్. సో వాటన్నిటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మొత్తం ప్యూర్ ఎన్సీఆర్టీ బేస్ పైన కాబట్టి మనకు 100కి 100% క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 3x - y = 5 అయినట్లయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8/x/2/y. ఓకేనా. సో ఇది మనకు వచ్చినటువంటి క్వశ్చన్, 8/x/2/y. సో దీన్ని ఈ యొక్క స్ట్రక్చర్లోకి తీసుకురావాలి. సో 8 నేను రాసుకోవచ్చు, 2/3x రాసుకోవచ్చుగా. 2³ అంటే ఇది x/2/y. సో భిన్నం బై భిన్నం ఉంది కాబట్టి మనకేం తెలుసు, a/m/a/n దట్ ఈక్వల్స్ టు a/m-n. గుర్తుందా, ఇంటర్లో చదువుకున్నట్టుంది. ఓకేనా. సో 2/3x - y. సో మనకు తెలుసు 3x - y అంటే 5 కాబట్టి 2/5. సో 2/5ని 2² × 2² × 2, 2 2 4, 4 2 4 కాబట్టి 4 4 16, 16 2 32. ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ √72 + √72 + √72 + √72 అప్ సో ఆన్. ఓకేనా. ఈ విధంగా మనకు డేటా ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ ఎట్లా సార్ట్అవుట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఈసారి మళ్ళీ గ్రూప్ డీలో మనం ఈ క్వశ్చన్ అనేది చూడబోతున్నాం. ఓవరాల్ ఫేజెస్లో అన్ని ఫేజెస్లో కలిపి ఈ క్వశ్చన్ అయితే పక్కా ఉంటుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఎట్లా సార్ట్అవుట్ చేద్దామంటే, ఈ విధంగా వచ్చినప్పుడు అన్లిమిటెడ్ టైమ్స్ వచ్చేసినప్పుడు ఒక నెంబర్ అనేది మనకు మోస్ట్లీ x² పాసిబుల్ అవుతుంది. సో స్క్వేర్కి పాసిబుల్ లేదు. సో స్క్వేర్కి నియర్ బై ఉంటుంది, స్క్వేర్కి మనకు నియర్ బై ఉంటుంది. ఓకేనా. సో 72 యొక్క నియర్ బై కన్నా తీసుకుంటే 81, బ్యాక్కి వెళ్ళిపోతే 64. ఓకేనా. సో 72ని 64 కైనా దగ్గరగా ఉంటుంది, 81 కైనా దగ్గరగా ఉంటుంది. అంతేనా. ఇదేంటిది 8², ఇది 9². ఇప్పుడు వీటిని మనం పాయింట్అవుట్ చేసుకుంటే 8 9 72 వచ్చిందా, 8 9 72. సో దీన్ని ఎట్లా రాసుకుంటాం, ఈ యొక్క మొత్తం స్ట్రక్చర్ అన్ని మనకు x - 9 x + 8. సో దీన్ని కారణాంకాలుగా కడతాయి. కారణాంకాలుగా ఎట్లా కడతాం, సో మొత్తం ఈక్వేషన్ దట్ ఈక్వల్స్ టు x అనుకుంటాం. దీన్ని స్క్వేర్ చేస్తే ఇది స్క్వేర్. సో పైన ఉన్నటువంటి ఈ రూట్ వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ 72 + √72 + √x². సో ఈ మొత్తం డేటాని మనం x అనుకున్నాం కదా ఇందాకనే, x² - 72 - x దట్ ఈక్వల్స్ టు 0. సో 72 నేను రాసుకోవచ్చు 8 9 కాకపోతే ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి పెద్దదాని మైనస్. సో మైనస్ దేనికైతే ఉంటుందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో √2 √2 అప్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా ఉంటే వీటి మధ్య ప్లస్ కానీ మైనస్ కానీ లేకుండా డైరెక్ట్ ఆన్సర్ 2 ఫిక్స్, దట్స్ ఇట్. ఓకేనా. డైరెక్ట్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, a/-1 + b/-1 డివైడెడ్ బై a/-2 - b/-2. సో దీన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేద్దాం, a/-1 అంటే 1/a + 1/b బై ఇదేం రాద్దాం, 1/a² - 1/b². సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇది ఎట్లా ఉంది, దీన్ని ఇప్పుడు LCM తీసుకుందాం, b + a/ba దట్ బై. సో ఇదేమవుతుంది, b² - a² - b². ఓకేనా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ba, లేకపోతే డైరెక్ట్ చేద్దాం, మీకు ఇక్కడైతే కన్ఫ్యూజ్ అవుతుందిగా, ba × a² b² b² - a². సో ఇక్కడ ఉన్నటువంటి బిఏకి ఇది పోతే ఏమవుతుంది, AB అవుతుంది. అండ్ b² - a²ని b + a × b - a రాసుకోవచ్చు కదా.
దీనికి ఇది పోయింది, మిగిలింది ఏంది ఏబి బై బి మైనస్ ఏ. సో ఏముందా ఏబి బై బి మైనస్ ఏ. సో ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మీరు ప్రాపర్గా గమనించండి, ఏబి ఇట్లా వచ్చింది కాబట్టి ఇక్కడ బి మైనస్ ఏ వస్తుంది, ఎందుకంటే ఈ కింద ఏముంది ఏ మైనస్ బి ఉంది, అది కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వై స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్స్ 12, దెన్ వాట్ ఈస్ వై? ఓకేనా, వై స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్స్ 12, దట్ మీన్స్ వై స్క్వేర్ ప్లస్ వై మైనస్ 12 దట్ ఈక్వల్స్ 0. సో దీన్ని ఎట్లా కారణాంకాలు కడదాం, ఆ రెండుల 4 మూల చేసి వస్తుందిగా, 4 మూల 12, దీని ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్, దేనికి మైనస్ ఉందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. మైనస్ ఇక్కడ వై అనేది 1 ఇంటూ ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఇవన్నీ ట్రిక్స్, ఇవన్నీ కూడా ట్రిక్సే. ఏదైతే మనకు కారణాంకాల్లో మైనస్ దేనికైతే ఉంటుందో దట్ ఈజ్ మనకు పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ ఏదైతే ఉంటుందో అది నెగిటివ్లో పోతుంది. కారణాంకాలు ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండదు. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, సింప్లిఫై 2x² మైనస్ 2y² మైనస్ 4x², 2 ఇంటూ 2 4x² మైనస్ 2 ఇంటూ 2 4y² మైనస్ 4 ఇంటూ 4 16x². సో 16లోంచి 4 పోతే ఎంత 12 మైనస్ 12x² మైనస్ 4y². సో ఆప్షన్ ఏముంది, ఆప్షన్ సి అనేది పాసిబుల్ కదా, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్స్ ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా, సో ఈ క్వశ్చన్స్ కూడా అంతే డెడ్ ఈజీ. మోస్ట్లీ మన ఎగ్జామ్లో కూడా ఏ రావాలని కోరుకుందాం. మనకి ఇక్కడ ఏం కావాలి, ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. 4 లోపల మల్టిప్లికేషన్ చేస్తే 4 మూల 12x మైనస్ 4 2 8, దట్ ఈక్వల్స్ టు 2 మూల 6x ప్లస్ 2 మూల 16. సో 12లోంచి 6 పోతే 6x, ఇది యువతలకు వస్తే 24, ఎందుకంటే -8 యువతలకు వస్తే +8, 16 8 24, 6 4. సో x ఈక్వల్స్ టు 4. ఓకేనా, సో ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది కదా. ఓకేనా, మీరు కూడా నాతో పాటు సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేయండి, యూ విల్ గెట్ ఏ మెరిట్ స్కోర్. ఇఫ్ p ఈక్వల్స్ టు 2, q ఈక్వల్స్ టు -3, దెన్ p² మైనస్ pq². డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 2 2 4 మైనస్ 3 మైనస్ హాఫ్ 2 ఇంటూ ఇదేమవుతుంది q అంటే -3 ఇంటూ -3 9. ఓకేనా, -12 మైనస్ 2 9 18 మైనస్ 30. ఓకేనా, -30. అయితే ఇక్కడ మీరు చూడండి, ఇది బార్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లారిటీ తెచ్చుకోండి, ఇది బార్ కాదు. బార్ అయితే మనకు బయటకు వస్తే 30 అవుతుంది, ఇది బార్ కాదు కాబట్టి ఒకటిదే బ్రాకెట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇఫ్ y ఈక్వల్స్ టు 2x - 1 బై x ప్లస్ 3 అండ్ అదేవిధంగా y ఈక్వల్స్ టు 1 అయినట్లయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? ఓకేనా, సో డైరెక్ట్ ఎన్లార్జ్ చేసేసుకుంటే వెళ్ళిపోవడమే. 1 ఈక్వల్స్ టు 2x - 1 బై x ప్లస్ 3. సో దీన్ని యూతలు పంపించేస్తే x ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు 2x - 1. సో ఇక్కడ x, ఇక్కడ ఇది పోతే x, సో -1 అవతల పోతే +1, 3 + 1 దట్ ఈక్వల్స్ టు x. సో x ఈక్వల్స్ టు ఎంత 4. ఓకేనా, సో ఇంత సింప్లిఫైగా అయిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ క్వశ్చన్స్. సో ఇంత ఫాస్ట్గా అండ్ అదేవిధంగా ఇంత క్విక్గా అయిపోతే బాగుండేది ఇంత ముందు ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ 5x + 7y దట్ ఈక్వల్స్ టు 19. ఓకేనా, సో xని ఫైండ్ అవుట్ చేయమంటుండు. 5x + 7y దట్ ఈక్వల్స్ టు 19 అండ్ అదేవిధంగా ఇంకోటి ఏమి ఇచ్చేసిండు 7x + 5y దట్ ఈక్వల్స్ టు 17. సో ఈ రెండింటిలోంచి ఏం చేద్దాం, దీనైనా దీనికి దీనైనా దీనికి బ్యాలెన్స్ చేద్దాం. సో ఈ విధంగా మనకి ఈక్వేషన్ ఇచ్చేసిండు కదా, సో దీన్ని ఎట్లా పాజిటివ్ ఎట్లా చేద్దాం, ఈక్వేషన్ 1 ఉంది కదా, సో 5x, సో దాన్ని ఏం చేద్దాం ఇంటూ 5 చేద్దాం. అప్పుడేమవుతుంది 7y అనేది ఇంటూ 5 దట్ మీన్స్ 35 అంటే 19 5ల. సో మొత్తం ఈ స్ట్రక్చర్ని ఇంటూ 5, ఈ స్ట్రక్చర్ని ఇంటూ 7. ఓకేనా, 5 5ల 25x ప్లస్ 35y దట్ ఈక్వల్స్ టు 19 5లు ఎంత ఫ్రెండ్స్ 95. సేమ్ అట్లా 7 7ల 49 x ప్లస్ 35y 17 7లు ఎంత 119. ఓకేనా, మైనస్ మైనస్ మైనస్. సో ఇది పోయింది మనకు 49లోంచి 25 పోతే ఎంత 24, మైనస్ ఉంది కాబట్టి మైనస్ దట్ ఈక్వల్స్ టు ఇది పోతే ఏమవుతుంది ఇది 24 వస్తుంది. ఇది క్యాన్సల్ దట్ మీన్స్ x ఈక్వల్స్ టు 1. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ 3x + y ఇంటూ 2x - 3y. సో ఇక్కడ అన్నీ కూడా 6x స్క్వేర్లు ఉన్నాయి కదా, అంటే దాన్ని జస్ట్ మల్టిప్లై చేసేస్తే అయిపోతుంది. 3x + y ఇంటూ 2x - 3y. సో 3 2 6 x², 3 ఇంటూ 3 9 మైనస్ 9xy. సేమ్ ఇదేమవుతుంది 2xy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3y². 7లోంచి 2 పోతే 9లోంచి 2 పోతే 7 మైనస్ 7. సో 6x² మైనస్ 7xy మైనస్ 3. ఓకేనా, సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
ఇఫ్ ఎక్స్ ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 27, ఎక్స్ మైనస్ 2y దట్ ఈక్వల్స్ టు -1, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. సో y వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుంది కదా. ఎక్స్ ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 27, ఎక్స్ మైనస్ 2y దట్ ఈక్వల్స్ టు -1, 2x ఈక్వల్స్ టు 26, ఎందుకంటే 27లోంచి ఒకటి పోతే 26 కదా. ఎక్స్ ఈక్వల్స్ టు 13. ఫైండ్ వాట్ ఈజ్, మనకేం కావాలి, y వాల్యూ కదా. 13 ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 27, ఓకేనా. సో 2y ఈక్వల్స్ టు 27లోంచి 13 పోతే ఎంత, 27లోంచి 13 పోతే 14, y ఈక్వల్స్ టు 7. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ ప్లస్ 2y ఇంటూ 2x మైనస్ y, ఓకేనా. ఎక్స్ ఇంటూ 2x 2x స్క్వేర్, ఎక్స్ ఇంటూ y మైనస్ xy ప్లస్ 2y ఇంటూ 2x 4xy మైనస్ 2y ఇంటూ y 2y స్క్వేర్, ఓకేనా. సో 4లోంచి ఒకటి పోతే 3 అంటే 2x స్క్వేర్, ఇక్కడ 5 అంటే ఇది కాదు, ఇది 4 అంటే ఇది కాదు, 3x మైనస్ 2y స్క్వేర్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా లెక్కలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పీ ప్లస్ క్యూ ఈక్వల్స్ టు 2 ఇంటూ పీ మైనస్ క్యూ. ఇఫ్ క్యూ అనేది మనకు 10 ఇచ్చేసిండు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీ, ఓకేనా. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. పీ ప్లస్ 10 దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ పీ మైనస్ 10, పీ ప్లస్ 10 దట్ ఈక్వల్స్ టు 2p మైనస్ 20. సో ఒక పీ అంటే పీ మైనస్ 20 అవతల పోతే ప్లస్ 20, 20 ప్లస్ 10 30. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు -2, ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 12, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బి, ఓకేనా. సో ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇచ్చేసిండు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బి. ఏ ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు -2, ఏ మైనస్ బి దట్ ఈక్వల్స్ టు 12, క్యాన్సల్. సో ఇదేమవుతుంది, 2a ఈక్వల్స్ టు -2 అంటే ఇది 10, ఏ ఈక్వల్స్ టు 5, ఏ వాల్యూ వచ్చేసింది. దెన్ వాట్ వీ నీడ్, 5 ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు -2, బి ఈక్వల్స్ టు, ఇది అవతల పోతే ఏమవుతుంది -7. ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2a by m ప్లస్ b by n దట్ ఈక్వల్స్ టు 2 అండ్ a by m మైనస్ b by n దట్ ఈక్వల్స్ టు 4. సో ఆ విధంగా ఇచ్చినట్లయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ, ఓకేనా. సో ఈ క్వశ్చన్ కొద్దిగా మన టైం పడుతుంది కదా. 2a by m b by n దట్ ఈక్వల్స్ టు 2 అండ్ సేమ్ అట్లా a by m మైనస్ b by n దట్ ఈక్వల్స్ టు 4. సో ఈ స్ట్రక్చర్ మనకి ఇచ్చేసిండు కదా. సో దీన్ని ఎట్లా చేద్దాం, ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే మనకి ఉన్న డేటా వస్తుందా, 2a by m ప్లస్ a by m, b by n ప్లస్ మైనస్ 2 పోతే 6, 3a by m దట్ ఈక్వల్స్ టు 6, a by m దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 అవుతుంది. సో a ఈక్వల్స్ టు 2m, a ఈక్వల్స్ టు 2m, a ఈక్వల్స్ టు 2m వచ్చేసింది. అంటే ఇది కాదు, ఇది కాదు. సో ఇక్కడ మనకు ఈ రెండు ఉన్నాయి, అంటే +2 అయినా -2 అయినా ఈ రెండింటిలో ఏదో ఒకటి పాసిబుల్ అవుతుంది, ఓకేనా. సో సేమ్ స్ట్రక్చర్ మనం ఇదే డేటా కనుక తీసుకుంటే, అంటే సేమ్ దీన్ని మైనస్ చేస్తే 2a ఉంది కాబట్టి దీనికి ఇంటూ 2 చేసేస్తే అయిపోతుంది కదా. 2a by m మైనస్ 2b by n దట్ ఈక్వల్స్ టు 8. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంది, 2a by m ప్లస్ b by n దట్ ఈక్వల్స్ టు 2. సో మైనస్ ప్లస్ మైనస్, దీనికి ఇది పోతే ఏమవుతుంది, ఇది 2bn 2b ప్లస్ b 3b by n దట్ ఈక్వల్స్ టు, ఇదేమవుతుంది ఫ్రెండ్స్, -8లోంచి 2 పోతే ఏమవుతుంది -6. సో ఇది 2, b ఈక్వల్స్ టు -2n. సో b వాల్యూ ఏమొచ్చేసింది -2n. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x² ప్లస్ 1/16x² దట్ ఈక్వల్స్ టు 19/2, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2x మైనస్ 1/2x. సో ఇక్కడ మనకు ఈ యొక్క 2x, సో మొత్తం ఎన్లార్జ్ చేసేద్దాం, x² ప్లస్ 1/16x² దట్ ఈక్వల్స్ టు 19/2. సో ఈ యొక్క స్ట్రక్చర్ వచ్చేసింది కదా. సో దీన్ని ఏం చేద్దాం, ఇది x² ప్లస్ 1/x² అయితే మనకు ఒక మెథడ్ వస్తుంది. కాకపోతే ఇది ఎట్లా ఉంది, ఇక్కడేం 2 ఉంది, కానీ ఇది ఉంది. సో ఇంటూ 4 చేద్దాం, బోత్ సైడ్స్ ఇంటూ 4 అంటే ఏమవుతుంది 4x² ప్లస్ 4/16x² దట్ ఈక్వల్స్ టు 19 ఇంటూ 4/2, ఓకేనా. ఇరువైపులా 4 చేసేసినాం, 2 1 2 2 4 1 4 4. సో దట్ ఈక్వల్స్ టు
4x² ప్లస్ 1/4x² దట్ ఈక్వల్స్ టు 1938. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఒక బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఏం కావాలి, 2x మైనస్ 1/2x కదా. సో దాన్ని స్క్వేర్ చేద్దాం, అప్పుడు ఈ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. a మైనస్ b హోల్ స్క్వేర్ a² ప్లస్ b² 4x² మైనస్ 2 ఇంటూ 1/2x ఇంటూ 2x. ఓకేనా, దీనికి ఇది పోయింది. సో ఈ డేటా ఏంటిది, ఈ డేటా ఈక్వల్స్ టు 38. సో 38 మైనస్ 2 ఏమవుతుంది, 36. సో 36 ఆప్షన్ లేదు కదా, మనకు ఆన్సర్ వచ్చింది రాదు అని అనుకుంటారా. ఇక్కడ స్క్వేర్ మనం కావాలని ఇచ్చినాం కదా, మరి ఆ స్క్వేర్ ఎటు పోద్ది, స్క్వేర్ రూట్ అవుతుంది. రూట్ 36 ఈక్వల్స్ టు 6. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 3.5x ఈక్వల్స్ టు 0.07y దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y మైనస్ x/y ప్లస్ x. ఓకేనా, 3.5x దట్ ఈక్వల్స్ టు 0.07y. సో మనకి ఇక్కడ y x/y ఉంది కదా, మధ్యలో ఒక వాల్యూ అనేది x/y. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇది తలిపోతుంది, దట్ మీన్స్ 0.07/3. ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 7/100 ఇంటూ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 10/35. సో ఒకటికి ఒకటి పోయింది, 7 1 7 5, దట్ మీన్స్ 1/50. ఓకేనా. సో ఈ డేటా ఉంది కదా, y మైనస్ x/y ప్లస్ x. సో ఇక్కడ మనకి x వాల్యూ ఉంది, y వాల్యూ ఉంది. సో y ఎంత 50 మైనస్ 1/50 ప్లస్ 1. సో ఏమవుతుంది, 50 నుంచి ఒకటి పోతే 49/51. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో సేమ్ మోడల్ ఫ్రెండ్స్, ఇది కూడా ఇఫ్ 0.08x ప్లస్ 0.04y దట్ ఈక్వల్స్ 10 అండ్ 0.2 ఇంటూ x మైనస్ 1 ప్లస్ 0.4y దట్ ఈక్వల్స్ టు 24.8 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x. సో x యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుంది కదా. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం, ఫస్ట్ అయితే ఈ పాయింట్స్ తీసేస్తే 8/2 ఉన్నాయి కాబట్టి 100x ప్లస్ 4/100y దట్ ఈక్వల్స్ టు 10. సో ఈ మొత్తం అవతలి పంపించేస్తే ఈ రెండింటి కూడా కాసాకు సేమ్ వస్తుంది కదా, 8x ప్లస్ 4y దట్ ఈక్వల్స్ టు 1000. ఇది ఒక ఈక్వేషన్. అండ్ సేమ్ అట్లే మనకు అవతల ఇంకో ఈక్వేషన్ కూడా ఇచ్చేసింది కదా, 0.2 ఇంటూ x మైనస్ 1 0.4 ఇంటూ y దట్ ఈక్వల్స్ టు 24.8. సో ఇది కూడా ఏమవుతుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మొత్తం పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ x మైనస్ 1 ప్లస్ 4y దట్ ఈక్వల్స్ టు 248. ఇది లోపల మల్టిప్లికేషన్ చేసేయండి, 2x మైనస్ 2 ప్లస్ 4y దట్ ఈక్వల్స్ టు 248. 2x ప్లస్ 4y దట్ ఈక్వల్స్ టు 250. ఎందుకంటే మైనస్ 2 అవతల పోతే ప్లస్ 2 కాబట్టి 250 అయిపోయింది. 2x ప్లస్ 4y ఈక్వల్స్ టు 250. సో ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేసేస్తే మనకు 2 కామన్ తీస్తే అయిపోతుంది కదా, x ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 125. సో సేమ్ అట్లే దీంట్లోంచి కూడా 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 4x ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 500. సో దీంట్లో 2/2y కామన్గా ఉంది కదా, x ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 125. సో దీనికి ఇది పోతే ఏమవుతుంది, 3x దట్ ఈక్వల్స్ టు 500లోంచి 125 పోతే ఏమవుతుంది, డైరెక్ట్గా 375. 3 1 3 2, ఓకేనా, తర్వాత 5. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ x మైనస్ 3 ఈక్వల్స్ టు 3x ప్లస్ 7. సో మనకేం కావాలి, వాట్ ఈస్ ద వాల్యూ, వీ నీడ్ x వాల్యూ. సో x వాల్యూ ఏమవుతుంది, సో ఇక్కడ 3x ఉంది, దీని యువతలు తీసుకొచ్చేస్తే 2x, ఈ -3 ఉంది యువతలకు వస్తే +10 దట్ ఈక్వల్స్ టు 0. సో దాని అవతలు పంపించేస్తే 2x ఈక్వల్స్ టు -10 5 -5. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ w ఈక్వల్స్ టు -2, x ఈక్వల్స్ టు 3, y ఈక్వల్స్ టు 0 అండ్ z ఈక్వల్స్ టు -1/2 దెన్ ద వాల్యూ ఆఫ్ z/w ప్లస్ x. సో డైరెక్ట్ వాల్యూస్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇంప్లిమెంట్ చేసేయండి. z ఈక్వల్స్ టు -1/2 బై w ఈక్వల్స్ టు -2 ప్లస్ x ఈక్వల్స్ టు 3. సో మైనస్ ఆఫ్ మైనస్, 2 మైనస్లు కదా క్యాన్సిల్ అయిపోయినాయి. సో భిన్నం బై భిన్నం అంటే 2 2 4, 1/4 ప్లస్ 3 1/4. సో డైరెక్ట్ ఇది ఉంది, ఆప్షన్ ఏ ఉంది. లేదు సార్ నాకు ఇక్కడ ఆప్షన్లో 13/4 ఉంది, అది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ w ఈక్వల్స్ టు -2, x ఈక్వల్స్ టు 3, y ఈక్వల్స్ టు 0 అండ్ z ఈక్వల్స్ టు -1/2
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డబ్ల్యూజెడ్. సో సేమ్ క్వశ్చన్ కదా, ఈ ఒక్క వాల్యూ మార్చేసిండు. 3 అండర్ రూట్ ఆఫ్ x ఈక్వల్స్ టు 3 ప్లస్ w ఈక్వల్స్ టు -2 ఇంటూ z ఈక్వల్స్ టు -1/2. దీనికి ఇది పోయింది, మైనస్ మైనస్ క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు రూట్ లోపల ఉంది 4. సో రూట్లోంచి బయటకు వస్తే 2, 3 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 6. అయితే ఇక్కడ మనకు ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వస్తుంది అంటే రూట్లోంచి బయటకు వచ్చింది కదా, -3 అయినా +3 అయినా కూడా అదే వస్తుంది కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 22x minus 40 that equals 207 plus 3x, then what is the value of x? So 22x minus 3x that equals to 247. ఎందుకంటే ఈ -40 అవుతారు పోతే +40, ఇదేమవుతుంది 19x that equals to 247. సో ఇది పోతుంది కదా డైరెక్ట్గా, ఎందులో పోతుంది? 13లో పోతుంది. 9 ఏళ్ళ 63. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, a² - b² డివైడెడ్ బై a + b. a² - b² బై a + b దట్ ఈక్వల్స్ టు 25. దెన్ దీన్ని రాసుకోవచ్చు a + b ఇంటూ a - b బై a + b దట్ ఈక్వల్స్ టు 25. సో దీనికి ఇది పోయింది, దీనికి ఇది పోయింది, మిగిలింది ఇదే కదా a - b. సో a - b ఈక్వల్స్ 25, దట్స్ ఇట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఫార్ములా వస్తే వస్తుంది, ఫార్ములా రాకుంటే కథం. అది ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ క్వశ్చన్ ఇది, అయినా కూడా ఇంత డీటెయిల్స్గా వచ్చింది అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ నీకు వస్తే ఫ్యూ సెకండ్స్ అది ఎందులో అయినా ఇవ్వని మనకు వచ్చేస్తూనే ఉంటుంది. ఈ క్వశ్చన్ చూడండి, x + y = 1, x³ + y³ + 3xy - 1 దట్ ఈక్వల్స్ టు 0. అదేంటిది? a + b హోల్ క్యూబ్. సో a + b హోల్ క్యూబ్ స్ట్రక్చర్ ఉంది కదా, x + y హోల్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 1/3. సో అది చేసేసి ఏమొస్తుంది? x³ + y³ + 3xy ఇంటూ x + y దట్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? సో ఇది మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్. సో x + y వాల్యూ ఎంత? 1 కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసేయండి. x³ y³ 3xy ఈక్వల్ అవతల ఉన్నటువంటి 1ని యువతలు తీసుకొచ్చేస్తే 0. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 0. దట్స్ ఇట్. ఇది గ్రూప్ డి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if a² + b² that equals to 80 and a - b equals to 4, then what is the value of ab? ఓకేనా? ఎట్లా ఉంది ఇది? a - b ఉంది, a² + b² ab కావాలి. దట్ మీన్స్ దీన్ని స్క్వేర్ చేస్తే అయిపోతుంది కదా, a - b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4². a - b హోల్ స్క్వేర్ a² + b² - 2ab దట్ ఈక్వల్స్ టు ఎంత? 4 16. ఇదెంత? a² + b² 80, 2ab దట్ ఈక్వల్స్ టు 16. 80లోంచి 16 పోతే ఎంత ఫ్రెండ్స్? 64. 2ab, ఎందుకంటే మైనస్ అవతల పంపించేస్తున్నాం. 2 1 2 32. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ x + y హోల్ స్క్వేర్ - x - y హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు. సో ఇది డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ మీకు ముందుగా చెప్పడం జరిగింది ఫార్ములాస్ నేర్పించేటప్పుడు. ఈ క్వశ్చన్ వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ప్లస్ a + b హోల్ స్క్వేర్ - a - b హోల్ స్క్వేర్ కనుక ఇస్తే 4xy ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే దీంట్లో ఏం మిగులుతుంది? 2xy. అండ్ దీంట్లో ఏం మిగులుతుంది? -2xy. ఓకేనా? ఈ రెండు -2 కాబట్టి 4xy. అండ్ సేమ్ అట్లే a - b హోల్ స్క్వేర్ అంటే ఏంటిది? a² + b² - 2ab + 2ab 2 బై a² + b². ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాస్ అయినాయి. లాస్ట్ క్లాస్ ఈ క్లాస్ రెండు కూడా ఫార్ములాస్ బేస్ పోయినాయి. c - d హోల్ క్యూబ్, a - b హోల్ క్యూబ్. సో ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకు దీని ఒక ఫార్ములా a - b హోల్ క్యూబ్ దట్ మీన్స్ a³ - b³ - 3a² b + 3ab². సో a³ అంటే c³ మైనస్ 3 3 9 9 3 27 అంటే 27 -3 ఇంటూ a అంటే ఎంత? c², b అంటే 3, సో 9c². సో -9c² ఇది ఉంది. సో ఫస్ట్ వన్ కాదు, కానీ -27, కానీ -27. ఓకే, ప్లస్ 3 3 9 9 సి అంటే 9 9 3 27 27c. సో ప్లస్ 27c. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్స్పాండ్ s + 2 హోల్ క్యూబ్. సో s + 2 హోల్ క్యూబ్ ఇది ఎట్లా ఉంది? a + b హోల్ క్యూబ్. ఎస్, b మీన్స్ 2, s³ +
2 2 4 4 2 8 8 ప్లస్ 3ab 3a స్క్వేర్ బై ప్లస్ 3ab స్క్వేర్. ఓకే 2 3 6 ఎస్ స్క్వేర్ ప్లస్ 2 6 12 ఎస్, ఎందుకంటే 2 4 4 3. సో ఈ స్ట్రక్చర్ ఏదైనా ఉందా? 8 8. ఓకే 6x ఇది కాదు 6s స్క్వేర్. సో ఇది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ మాత్రం మనకు పాసిబుల్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ దట్ ఈక్వల్స్ 60, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఇది డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్, ఓకేనా, అయినా పర్వాలేదు మనం చేద్దాం. ఏముంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, అండ్ సేమ్ అట్లనే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈ దీని పోద్ది, ఇదేమవుతుంది 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 120. ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ 60 కదా, 60 ఇంటూ 2 120. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if 40x square equals to 334 square minus 134 square, then what is the value of x square? సో డైరెక్ట్ ఇక్కడ ఈ యొక్క లాజిక్ ఇవ్వడం జరిగింది కదా. ఇది ఎట్లా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఓకేనా. అది ఎట్లా ఉంది ఫ్రెండ్స్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లెక్క ఉంది కదా. 334 మైనస్ 134 ఇంటూ 334 ప్లస్ 134 దట్ ఈక్వల్స్ టు 40x స్క్వేర్. సో 334 నుంచి 134 పోతే 200 ఇంటూ 468 దట్ ఈక్వల్స్ టు 40x స్క్వేర్. ఇది 5ల. సో ఇది మొత్తం మనం చేస్తే ఎక్స్ స్క్వేర్ వచ్చేస్తుంది. మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూని కావాలంటుంది కదా, 8 5 40. సో లాస్ట్ లెటర్ 0 ఉండాలి. దట్ మీన్స్ ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ మైనస్ బి దట్ ఈక్వల్స్ టు 5, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 97, ఏబి ఈక్వల్స్ టు ఏంటిది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇందులోనే వచ్చేది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab దట్ ఈక్వల్స్ టు 25. ఇదెంత 97. సో 97లోంచి 25 పోతే, ఇదేమో 7లోంచి 5 పోతే 2, 9లోంచి 2 పోతే 7, 2ab. ఇది క్యాన్సిల్ అయితే 36. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 4x మైనస్ 7 హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది, 4 16x స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 2 ఇంటూ 4x ఇంటూ 7 16x స్క్వేర్ ప్లస్ 14 16. సో ఇది 4x స్క్వేర్. సో 4x స్క్వేర్ 16x స్క్వేర్ 49. సో 14 ఇదా వచ్చేది. ఈ రెండిట్లో ఏదవుతుంది, ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, డీనా. 7 4 28 28 2 56. సో దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్, అండ్ అదేవిధంగా ఆల్జిబ్రాలో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 5, దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 31, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబి. ఓకేనా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 5. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 31 మైనస్ 2ab దట్ ఈక్వల్స్ టు 25. సో 31లోంచి 25 పోతే 6 దట్ ఈక్వల్స్ టు ab. ఏబి ఈక్వల్స్ టు ఇది 2 1 2 3. సో బి ఈక్వల్స్ టు 3. ఓకేనా. సో ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఆల్జిబ్రాని కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. అండ్ అదేవిధంగా మన యొక్క మెయిన్ కోర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి. కేవలం 499 రూపీస్కే ఎంటైర్ సిలబస్ అని మీకు కవర్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీకు కేవలం 149 రూపీస్కే ఓన్లీ సైన్స్ యొక్క టోటల్ సెగ్మెంట్ అంటే 5 సబ్జెక్ట్స్ అని కవర్ అవుతాయి. ఓకేనా. అండ్ అదేవిధంగా మీకు ఒకవేళ ఆఫ్లైన్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీకు సపరేట్గా బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి స్టోర్ ద్వారా. అక్కడి నుంచి మీరు ఆ యొక్క పాయింట్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఎగ్జామ్ అనేది త్వరలోనే ఉంది కాబట్టి వీటన్నింటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, హై స్కోర్ని సాధించండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.